పై దాడి ఘటన మీద వివాదం రాజుకుంటోంది. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. సైఫ్ పై దాడి నాకు డౌట్ గా ఉందని, కత్తిపోట్లలో గాయపడ్డ వాళ్ళు 5 రోజుల్లో ఎలా కోలుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి నుంచి వస్తూ సైఫ్ డాన్స్ చేశాడంటున్నారు నితేష్ రాణే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన సరికొత్త మలుపు తీసుకుంది. అసలు సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా అన్న అనుమానాలు తమకు కలుగుతున్నాయన్నారు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. पहिला फक्त नाक्यावर उभा राहायचे, आता घरात घुसायला लागलेला आहे. कदाचित त्याला घेऊन जायला आले असतील. हे घाट लेकी जाऊ मला जायला तो एवढा तो असा बाहेरून चालत होता. मलाच संशय राहिला का घरात चाकू मारला की ह्यानी कुठेतरी असंच ऍक्टिंग करून बाहेर निघाला. असं टून 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 करून असतंय ते. पण आजूबाजूला बघा, जेव्हा कुठल्या खानवर त्रास होतो, कुठल्या शाहरुख खान असेल, सैफ अली खान असेल, बघा सगळे कसे टिवटिव करायला लागतात. पण कुठल्या हिंदू कलाकारावर, कुठल्या त्या सुशांत सिंग राजपूतवर काय झालं, तो तुझा मुंबऱ्याच्या जितो नाही आला बिळाच्या बाहेर. ही तुमच्या बारामतीची ताई नाही आली तेव्हा बाहेर. तिला बरोबर सैफ अली खानचीच चिंता आहे, शाहरुख खानच्या मुलाचीच चिंता आहे, नवाब मलिकचीच चिंता आहे. దాడి చేసిన బంగ్లాదేశ్ వ్యక్తి సైఫ్ అభిమాని అయ్యుంటాడని అన్నారు. ముందు ముంబైలో ఫుట్పాత్ మీద ఉండే బంగ్లాదేశీలు స్టార్ ఇళ్లలోకి వస్తున్నారంటూ విమర్శించారు. ఆసుపత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ సమయంలో అతడు నడిచిన తీరు చూస్తుంటే దాడి జరిగినట్టుగా ఎవరికి అనిపించదని, డాన్స్ చేసినట్లుందని వ్యాఖ్యానించారు.